అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 28వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 28వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి తృతీయ నక్షత్రం పుష్యమి కరణం గర పక్షం శుక్లపక్షం యోగం హర్షణ రోజు శనివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:25 నుండి 6:21 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:21 నుండి 7:17 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:54 నుండి 10:39 వరకు ఉంటుంది. యమకండం మధ్యాహ్నం 2:08 నుండి 3:53 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు విద్యార్థులైతే మీరు విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి. మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టారు ఉన్నవారిని మెప్పిస్తుంది. గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఈరోజు మీ అజెండాలో ప్రయాణం, వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు. ఎవరికీ చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. మీకున్న నిధులు మీ చేతి వేళ్ల నుంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టిస్తూనే ఉంటాయి. కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాల్లో ప్రయాణించనివ్వకండి. ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. మీకు ఈరోజు చేయడానికి ఏమీ లేకపోతే గ్రంథాలయానికి వెళ్ళి మీ యొక్క జ్ఞానాన్ని అయితే పెంచుకోండి. మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. స్నేహితులతో, బిజినెస్ అసోసియేట్లతో, బంధువులతో వ్యవహారంలో మీ స్వలాభం కూడా చూసుకోండి. ఎలాగో వారు మీ గురించి అయితే ఆలోచించరు. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీలో కూడా మీరు అనుభూతి చెందగలరు. ఎందుకంటే మీ ప్రేమిక లేదా ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. మీకు మధురమైన స్వరం ఉంటే మీరు మీ ప్రేమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు. మీ అద్భుతమైన శ్రమ, సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను అయితే తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమపడవలసి ఉంటుంది. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును. ఈరోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును. అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి. శాస్త్రోక్తమైన కర్మలు లేదా హోమాలు లేదా పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. ఈరోజు మీ బంధువు, మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. ఈరోజు మీ యొక్క పిల్లలను దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంటారు. దీనివల్ల వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు. జీవితం మీదని విర్రవేగకండి. జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానము లేదా ప్రతిజ్ఞ. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. స్నేహితులతోనూ, కొత్త వారితోనూ ఒకేలాగా మెలకువగా ప్రవర్తించండి. కార్డుపైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. మీరు అప్పు ఇచ్చిన ధనం మీకు తిరిగి వస్తుంది. దీనివల్ల మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కానీ మీరు నిగ్రహం వహించాలి. పరిస్థితిని చక్కబరచడానికి ఆవేశంతో ముందుకు దూకవద్దు. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులు నియంత్రించుకుని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి.
మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడుని తొలిచివేస్తాయి. మీకు సంబంధించిన వారితో మీరు ఆనందాన్ని పంచుకోవటం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజు. తాము కలిసే అన్ని వయసుల వారితోనూ చాలా బాగా వారు కలిసిపోతారు. తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు. తమ పిల్లల అంకిత భావంతో చదవడం పట్ల తల్లిదండ్రులు గర్వపడతారు. అవివేకులు మరియు అవిధేయులైన పిల్లలు లేదా విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయుల సహనాన్ని అయితే పరీక్షించవచ్చు. వారి నియంత్రణలో ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి. ప్రతిభావంతులైన క్రీడాకారులకు విజయవంతమైన రోజు. మరీ ముఖ్యంగా తక్కువ అంచనా వేసి వారు కొత్త రికార్డులను అయితే సృష్టిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ముండు బకాయిలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు వారి నిజమైన ప్రేమను కలుసుకోవచ్చు. ఈరోజు చిన్నపాటి సమస్యలు సైతం మీరు మీ ప్రయాణాన్ని ఆస్వాదించకుండా మీ దృష్టిని మరల్చవచ్చు. ప్రయాణంలో ఇవే ఎక్కువ సమయాన్ని ఆక్రమిస్తాయి. అధికారుల నుండి ఊహించని విధంగా వచ్చే అనుకూలమైన వార్తలు వ్యాపారవేత్తల్లో ఉండే అనిశ్చితకు తెరదించుతుంది. విద్యార్థులు ప్రస్తుతానికి వ్యతిరేక లింగానికి స్నేహాలు చేసుకోవడంలో సమయాన్ని వృధా చేయరాదు. దీనివల్ల వారి చదువుకు అంతరాయం కలగవచ్చు. చివరికి ఇది చాలా హానికరంగా మారుతుంది. ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు. ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావవంతమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు. ఇది వారి కెరీర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది. జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది. తోటి ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురికావచ్చు. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు. ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి. అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది. ఈరోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2, పరిహారం వచ్చి బలమైన ఆర్థిక స్థితి కోసం తినడానికి ముందు మీ పాదాలను కడగాలి మరియు అది సాధ్యం కాకపోతే తినేటప్పుడు పాదరక్షలను తొలగించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.